హైదరాబాద్లోని కుషాయిగూడలో నాగర్ కర్నూలు జిల్లా రైతులు ఆందోళనకు దిగారు. సుభాష్ నగర్లో నివసిస్తున్న నిందితుడు ధనుంజయ్ గుప్తా ఇంటి ముందు బాధిత రైతులు బైఠాయించి నిరసన చేపట్టారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు కింద భూములు కోల్పోయిన రైతులకు సంబంధించిన సుమారు 250 కోట్ల మోసం జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఓం శ్రీ సాయిరాం ఫైనాన్స్ పేరిట 25 గ్రామాలకు చెందిన వేలాది మంది రైతులను మోసం చేసినట్లు బాధితులు చెబుతున్నారు. ఈ ఘటనపై నిందితులను వెంటనే అరెస్ట్ చేసి తమకు న్యాయం చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. బాధితులకు మద్దతుగా పాషం యాదగిరి సంఘీభావం తెలిపారు. కుషాయిగూడ పోలీసులు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. మా పేదలకు పాలమూరి ప్రాజెక్టు కింద పోయిన భూముల పైసలు, ఊర్లు పోయిన పైసలు మొత్తం నాగర్ కర్నూలు ఓం శ్రీ సాయిరాం ఫైనాన్స్ నూసు మొత్తం ఫైనాన్స్లో 2 రూపాయల వడ్డీ ఇస్తామంటే పైసలు మొత్తం పేదోళ్ళని తెలియక తీసుకుపోయి ఫైనాన్స్లో పెట్టుకున్నాం సార్. ఫైనాన్స్లో పెట్టుకుంటే వాళ్ళు 14 మంది కలిసి ఎత్తుకొచ్చుకొని హైదరాబాద్లో ఉన్నారు. వాళ్ళ దగ్గర భూములు ఉన్నాయి, అపార్ట్మెంట్లు ఉన్నాయి, వాళ్ళ దగ్గర ప్లాట్లు ఉన్నాయి, డబ్బులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కానీ మనం గొర్రెలను చూసి ఏం దేక్తలేరు. మమ్మల్ని ఏం చేస్తారు, మమ్మల్ని ఏం చేయరు, మా దగ్గర వచ్చి మమ్మల్ని ఏం చేయలేరు, కొట్టలేరు, తిట్టలేరు అని చెప్పి ఎవరి ఇళ్ళలో వాళ్ళు ఎవరు ములుగుతా వాళ్ళకి లంచాలు ఇస్తున్నారు, మటి సంఖ్య ఊకుంటారు. ఇట్లానే తిరుగుతున్నాం మేము 4 సంవత్సరాలకి వెళ్ళి. మమ్మల్ని ఎవరు పట్టించుకుంటలేరు. మేము ఎవరి దగ్గర పోయినా చేస్తామంటారు. మొత్తం ఒకరొకరు 20 లక్షలు, 30 లక్షలు, 40 లక్షలు, 50 లక్షలు, ఒకళ్ళ తల్లుల పిల్లలు 3 ఉంటే 1 కోటి రూపాయలు అట్లా పెట్టుకుని నష్టపోయినాం. ఇవాళ మాకు న్యాయం జరగాలని మేము ఇక్కడికి వచ్చినాం. 200 కోట్ల రూపాయలు, 2500 మంది బాధితులు. 2 రూపాయల వడ్డిస్తాం. అక్కడ ప్రాజెక్టులు పడుతున్నాయి, మేల్కొన్నారు. ప్రాజెక్టులు పడుతున్నాయి, ఏదో చిన్న దంద పెట్టుకొని అంతా దళిద్రం కొడుకులంతా జతాయిండ్రు. జతాయి మొత్తం బోగర్ కొడుకులు జతాయి. వాళ్ళ పేర్లు ధనుంజయ్ గుప్తా, నాగం పిచ్చిరెడ్డి, అలిగా సురేందర్ రెడ్డి, కరుణాకర్ రెడ్డి, రేవేల జానకురామరెడ్డి, తాడూరు సీను, పుర్వ రఘు, బాలేశ్వరు, చిట్టాల బాలేశ్వరు, చిట్టాల సాయిబాబు, చిట్టాల ధనుంజయ్ గుప్తా వీళ్ళందరూ కలిసి పదురుకొని ఈ ప్రాజెక్టులు పడతాయి, ఇక్కడ కాలువలు వస్తాయి, నీళ్ళు వస్తాయి, ఈ డ్యాముల భూములు పోతాయి, ఇక్కడ మనం ఫైనాన్స్ లాగా పెట్టుకుంటే మన దగ్గర డబ్బులు వస్తాయి, పేదలు తెలియక పెట్టుకుంటారని నమ్మించి బాగా 2 రూపాయల వడ్డిస్తామని ఊర్లో గుమాస్తాలు పంపించి మంచిగా నమ్మిపించి చెప్పిచ్చారు. మొత్తం ఎత్తుకపోయినా మాకు తెలియక 2 రూపాయల వడ్డిస్తారు. మనకు 3 నెలలకు 2 నెలలకు వడ్డీ తెచ్చుకొని బతుకుతామని పెట్టుకున్నాం. వాళ్ళు మొత్తం డబ్బులు ఎత్తుకొచ్చుకొని ఇక్కడ ప్లాట్లు కొన్నారు, అపార్ట్మెంట్లు కొన్నారు, భూములు కొన్నారు. భువనగిరిలా, మల్కాజ్గిరిలా, యాదగిరిగుట్టన భూములు కొన్నారు. ఇక్కడ తుర్కల బస్తీలో 40 ప్లాట్లు కొన్నారు. హైదరాబాద్లో 5 అపార్ట్మెంట్లు ఉన్నాయి. వాళ్ళు ఇక్కడనే ఉన్నారు మొత్తం ఎత్తుకొచ్చుకొని. నాగర్ కర్నూలులో ఎవరు లేరు. ఫైనాన్స్ బోర్డు తిప్పేసి ఎత్తేసి వచ్చిండ్రు. మాకు ఎవరు దొరుకుతలేరు సార్. వాళ్ళ ఇంటి అక్కడ వచ్చి ధర్నా చేస్తున్నాం. ధనంజయ్ గుప్తా ఎక్కడ పోయిండు? మరి గుప్తదానంతో బయట తీయాలి కదా, ఎందుకు తీసుకోలేరు? పోలీసు వాళ్ళు ఏం చేస్తున్నారు? చట్టాలు ఏం చేస్తున్నాయి? వీళ్ళు ఇంత మొత్తుకుంటూ ఇంతమంది 140 మంది 150 మంది చచ్చిపోయి సిగ్గుందా? షోయిందా వాళ్ళకి ఎవరికన్నా? ఏం లేదు. పత్రికలు ఎందుకు రాస్తలేవు? పత్రికలు రాయాలి కదా. మెయిన్ స్ట్రీమ్ మీడియా ఏమవుతుంది? ఎందుకు రాయవు? పేదలే రాయవు, సంపన్నులే రాయవు, కష్టజీవులే రాయరు, పెద్ద దొంగలే రాస్తారు, రాజకీయ నాయకులే. ఇక్కడ మనం చేయవలసింది ఏంటంటే వాళ్ళ దగ్గర పోయి అడగాలి. ఈ ధనంజయ్ గుప్తా గాడు ఎక్కడ పోయిండు? సాయిబాబా గాడి సాయిరాం పైన ఎక్కడ పోయింది? ఇంతమంది ఎక్కడ పోయినారు? పోలీసులు ఏం చేస్తున్నారు? ఇది కాగ్నిజబుల్ అఫెన్స్. ఇంతమంది చచ్చిపోతే కాగ్నిజబుల్ అఫెన్స్ కదా. అంటే పోలీసులు తమంతట తామే చర్య తీసుకోవాలి. ఇన్కాగ్నిజబుల్ అంటే ఒక హత్య జరిగింది, అది కాగ్నిజబుల్ అఫెన్స్. దొంగతనం జరిగింది, దొంగతనానికి గురైనోడు వాడు పోయి ఫిర్యాదు చేయాలి, నా పైసలు పోయినాయి, అది నాన్ కాగ్నిజబుల్. ఇది కాగ్నిజబుల్. మరి పోలీసు వాళ్ళు వాళ్ళంతా వాళ్ళే రావాలి కదా. మేము పోలీసు వాళ్ళతో మాట్లాడితే మీరు అవి చేయండి సార్, ఇవి చేయండి సార్, ఇవి చేయండి, ఏం చేయాలి? కాగ్నిజబుల్ అఫెన్స్ కదా. సోయిందా? చదువుందా? పోలీసు వాళ్ళకి చదువు లేదా? రాజకీయ నాయకులకు సోయి లేదా? మరి ఎందుకు? అందుకనే వాడు సందుకులు నింపుకుంటుండే, వాడు గణేష్ గుప్తా అంటాడు, ధనంజయ్ గుప్తా అంటాడు. వాడు సందుకులు నింపుకుంటే వీళ్ళకి చెప్పాలి, మీరు బందూకులు నింపుకోండి. వాడు డ్యూటీ చేస్తుంటే మీరు లాఠీ లేపండి, తలకా పగలగొట్టండి. వాడు ధనంజయ్ గుప్తా గారు. అందుకనే వీడు సామాజిక స్మగ్లర్. సో ఈ సమాజానికి చెప్పాలి, మీరు అందరికీ చెప్తాం, కాలనీలా బహిష్కరించండి, సంఘ బహిష్కారం చేయండి.
వాని ఇంట్లోకి వెళ్ళి వెళ్ళగొట్టండి, కాలనీలు ఉండొద్దు. మీ అందరికి చెడ్డ పేరు వస్తుంది కదా, మీ అందరి ముఖాలు నలబడుతున్నాయి కదా. మరి చదువుకున్నారు కదా మీరంతా, మీ దొంగలకు సద్దులు మోస్తున్నారా? మీరు ఎందుకు మోస్తున్నారు? వాడు దొంగ కదా. తక్కువ చుట్టుపక్కల మాట్లాడుతున్నారంటే దొంగలకు సద్దులు మోసే లంగలు అన్నట్టు. సుభాష్ నగర్ ఇది దుర్భాష నగర్. సుభాష్ ఉండాలి కదా, మంచి భాష అన్నట్టు. సుభాష్ చంద్రబోస్ దుర్భాషలు ఇక్కడంతా. ఎందుకు ఇట్లా అవుతుంది? ఎందుకు అసహ్యంగా తయారు ఎందుకు అయింది? సమాజం ఏం చేస్తుంది? సమాజం వద్దు, పప్పు ముట్టొద్దు, బియ్యం అమ్మొద్దు, వాళ్ళకి ఏం అమ్మొద్దు స్మగ్లర్లకు. అది మన నల్లధనం అంతా బయటికి నల్లధనం గుప్తా నల్లధనంజయ గుప్తా వాడు నల్లధనం ఉంది వాళ్ళ దగ్గర. అంతా బయటికి తీయాలి, మనకి శిక్షలు వేయాలి. వేసేదాకా జరుగుతుంది. ఇక్కడనే చేస్తారు వాళ్ళు, ఇక్కడనే పొయ్యి పెట్టుకుంటారు, ఇక్కడనే వంట చేస్తారు. వాడిని పొగ ఇక్కడి నుంచి పారిపోయేటట్టు తాళం వేయాలి, దానికి సీల్ చేయాలి. పోలీసులకు చెప్పాలి సీల్ చేయాలి, లేదా జైల్లో పెట్టండి వాడిని, లేదా గృహ నిర్బంధంలో పెట్టండి. వాడు ఎక్కడుండో పట్టుకురండి. ఎందుకు పట్టుకురారు పోలీసులు? ఎందుకు చేయరు? మనం సదులు మోస్తున్నారు, దొంగలకు సదులు మోయొద్దు. అందుకని గట్టిగా పోరాటం చేద్దాము. సభ్య సమాజం, పౌర సమాజం పోరాటం చేయాలి, సంఘీభావంగా నిల్చోవాలి. మనకు సోయి ఉండాలి. సోయి లేదు సమాజానికి, లేనందుకే పౌర సమాజానికి లేదు. హైదరాబాద్ సిటీలో గ్రామాల్లో ఉన్నది. అందుకని పౌర సమాజాన్ని మేలు కొలుపుదాం, గల్లాబట్టి లాక్కొద్దాం, సంఘీభావం పెట్టిద్దాం. Please like, share and subscribe.